హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే టమాటా పికిల్ చేస్తున్నాను బోండాలు ఆయిల్ వేసా చట్నీ ఆ తర్వాత ఫస్ట్ టమాటాలు కట్ చేసి ఫ్రెష్గా పచ్చిమిరపకాయలేమో అవి మగ్గుతున్నాక పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్ వేసేసి చిల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం చింతపండు తర్వాత చట్నీ దించిన తర్వాత అప్పుడు వేస్తాను అన్నమాట పుదీనా. ఎందుకంటే పుదీనా ఇప్పుడే వేసామనుకోండి దాంట్లో సారం ఉండదు, అందుకని ఆ తర్వాత వేస్తే బాగా స్మెల్ చట్నీ టేస్ట్ వచ్చింది అన్నమాట. అమ్మో రెండో తారీఖు కూడా వచ్చేసింది. ఇంకా మళ్ళీ షురు ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, పాల బిల్లు, తర్వాత డోక్రా. ఇప్పుడైతే పోయిన నెల నుంచి పిల్లల ఫీజులు కూడా మళ్ళీ ఇది ఒక కొత్తది అన్నమాట. చేసేది ఏం లేదు కదా, మిడిల్ క్లాస్ కష్టాలంటే ఇంకా అలాగే ఉంటాయి అన్నమాట. అది మరి మీ పని అయితే ఎక్కడ దాకా వచ్చింది? ఈరోజు అయితే నేను వంట చేసిన పని లేదు. పొద్దున్న ఎక్కువ రాత్రి చికెన్ కర్రీ, ఇందాక బాబు కోసం అయితే చిక్కుడుగా ఫ్రై చేసా. అన్నం కూడా పొద్దున్న వాటితో పాటు ఎక్కువ వండేసానండి. మళ్ళీ ఇంకా 2 సార్లు కట్ చేయాలని అదే అన్నమాట. మేము అనుకుంటా అమ్మ ఉన్నోళ్ళకైతే హాయిగా ఉంటుంది, మాకేందుకు కష్టాలని. అట్టేం కాదండి, దేవుడు ఎవరి కష్టాలు వాళ్ళకి పెట్టారు. లేని వాళ్ళకి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఉన్నోళ్ళ కష్టాలు ఉన్నోళ్ళకి ఉంటాయి, లేకపోతే వాళ్ళు బయటపడరు. మేమేమో ఏంది మా ఫ్రెండ్స్ అట్లా చెప్పుకుంటుంటాము, వాళ్ళకన్నా మాకే మేమండి ఒక 7 10 ఆనందం, లేకపోతే దిగులు. వాళ్ళకి ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయంత మాకే అన్నమాట. డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. దేవుడు పుట్టించిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య లేనిది, ఒక సమస్య లేని మనిషి ఉన్నాడు అన్నమాట. డబ్బులు లేని మనిషి అని ఉన్నారు, కానీ సమస్య రోగం లేని మనిషి నాకు తెలిసినంత వరకు ఎక్కడ లేదండి. అందరికీ భూమి మీద పెట్టారన్నమాట. మేము ఒకరిని చూసి బాధపడకూడదు, వాళ్ళకు ఉంది అది ఇదని. మేమున్న దాంట్లో తృప్తి పడాలా. నేనైతే ఇప్పుడు అదే చేస్తాను. అంతకుముందు కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, మాకు సొంత ఇల్లు లేదు కానీ అద్దె లేని బంగారం లేదని. అస్సలు లేకుండా ఏం లేదండి, మాకున్న కొంచెం బంగారం ఎంత కొంచెం ఉంది, అద్దెలు లేకపోతే సొంత ఇల్లు ఉంది కానీ ఉండటానికి కొంచెం ఊరి చివరి ఉంది. అది కూడా పెద్ద బాబు పెళ్లి చేశాక వెళ్దాం అనుకుంటున్నాను. అదన్నమాట ఫ్రెండ్స్. సరేనా? ఇంకా సంవత్సరం మారిపోయింది. నా ఛానల్ బట్టి ఇంకా సక్సెస్ తక్కువగానే ఉంది. నేను 2024 నవంబర్ 10వ తారీఖు స్టార్ట్ చేశాను. 2025 సంవత్సరం పూర్తయింది. సబ్స్క్రైబర్స్ మనకి 245 మంది ఉన్నారు. ఇంకా 3 నిమిషం అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మీకు రేపు చెప్తాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.